వేదాంతం పరిచయం పరిభాష దేవయజ్ఞం. ఇది మొట్టమొదటి పర ఉపకార కర్మ. పంచమహాయజ్ఞాల్లో మొదటిది. దేవయజ్ఞం అంటే దేవుణ్ణి కొలవడం, దైవ పూజ, దేవుని ముందు నిలిచి మనసారా ప్రార్థించడం. శాస్త్రంలో ప్రార్థనకి అత్యున్నత స్థానం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థన కేవలం మానవ జాతికే కాదు, పశుపక్షాదులకే కాదు, వృక్షాలకే కాదు, వాటిని దాటి 14 లోకాలకు కూడా మంచిది చేస్తుంది. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎవరికీ కష్టం కలగకూడదు అని మనసారా చేసే ప్రార్థన ఏ భాషలోనైనా సరే మనస్ఫూర్తిగా ఒక్క క్షణం చేస్తే చాలు. అసలు పైసా ఖర్చు లేకుండా విశ్వమంతటికీ మేలు జరుగుతుంది. ఈ ప్రార్థనతో పాటు ఏదైనా నైవేద్యం దేవునికి సమర్పిస్తే అది సృష్టి మొత్తానికి అందుతుంది. దేవుడు కేవలం మనమిచ్చే దాని మీదే ఆధారపడ్డు. దేవుడికి ఒక ట్రస్ట్ ఉంటుంది, దానికి ఆయనే ట్రస్టీ మెంబరు. ఏది ఏ పూజలో సమర్పించినా దాన్ని దేవుడు తీసుకుని తన ట్రస్ట్ ద్వారా అందరికీ, చెట్టుకి పుట్టకి కూడా పంచుతాడు. అంటే దేవుడికి చేసిన యజ్ఞం మళ్ళీ మనిషికే చేరుతుంది.